వెల్కమ్ టు మార్పు టీవీ. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మీటింగ్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడే గొప్పవాడవుతాడని, కార్యకర్తలను అభిమానులు వెన్నుతట్టి దగ్గరికి తీసుకున్న వాళ్ళే నాయకులు అవుతారని చెప్పారు. సంక్షేమం రాజకీయం అంటే ఒక్క సంక్షేమ పథకాలే కాదని దగ్గరికి నాయకుడనే వారి దగ్గరికి తీసుకుని భుజం తట్టే చాలని, పదవులేమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన కలిసిన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు పలువురు నేతల్లో ఆలోచనలు రేకెత్తించాయి. పార్టీ కోసం పనిచేసే విధంగా ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్ గారి అడుగుదాడుల్లో యువజన విభాగం నడుస్తుంది అని చెప్పారు. రాజకీయం ఎలా చేయాలో అలాగే చేయాలి అని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి సార్ తోటి ఏ రకంగా అయితే అటాచ్మెంట్ ఉన్నిందో మాకు అటువంటి అటాచ్మెంట్ కావాలా జగన్మోహన్ రెడ్డితో. ఈ పదవులు కాదు, ఇంకొకటి కాదు అని నిజంగానే చాలా గొప్ప మాట అన్నది. ఎందుకంటే మేము కూడా పనిచేసే జగన్ సార్ ఎప్పుడైనా కూడా శబాష్ అని చెప్పి భుజం తడితే చాలు తప్ప వేరే పదవి కూడా మేము ఎవరం కూడా ఆశించడం లేదు. ఎందుకంటే ఆయన పైన ఇష్టంతోనే అందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే నాకు కూడా చాలా ఉదాహరణలు చెప్తారన్న రాజశేఖర రెడ్డి సార్ దగ్గర నుంచి. ఎందుకంటే ఒక వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటే కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్. సిద్ధార్థ రెడ్డి అంటే రే మావాడరా అని దగ్గర తీసుకునే రోజే మనం రాజకీయంగా గెలిచినట్ల.